తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చేతిలో ఎన్ని సినిమాలున్నా సౌత్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో మన పేరుందా లేదా అన్నది ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది నార్త్ హీరోయిన్స్ కి. ఒకప్పుడు నార్త్ లో మన వాళ్ళు కనిపిస్తే మనకి ఎంతో ఆనందం. ఇప్పుడు మన దగ్గరకు వస్తేనే వాళ్ళకి మైలేజ్. ఈ సిచ్యువేషన్ లో సౌత్ మీద మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్న నాయకులు ఎవరో చూద్దాం రండి. కల్కిలో నటించిన దీపిక ఆ తర్వాత స్పిరిట్ కల్కి సీక్వెల్ ఛాన్సులను వదులుకున్నప్పుడు అదేంటి అని ఒక్కింత ఆశ్చర్యపోయారు సినీ జనాలు. స్టార్ హీరోతో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వదులుకోవడానికి ఎంత గట్స్ ఉండాలనుకున్నారు? అలా డార్లింగ్ సినిమాలను వదులుకున్నారో లేదో ఇలా ఐకాన్ స్టార్ సినిమాను ఓకే చేసి వావ్ అనిపించారు. దీపిక నా లక్కీ చామ్ అని అట్లీ పదే పదే చెబుతున్నారంటే అంతకు మించిన క్రేజ్ ఏముంటుంది ఏ నటికైనా అని అంటున్నారు దీపిక తరపు వారు. దీపిక మాత్రమే కాదు, త్వరలో శ్రద్ధా కపూర్ కూడా బన్నీతో జోడీ కడతారన్నది బాలీవుడ్ న్యూస్. ప్రభాస్తో సాహో చేశాక సౌత్ వైపు మళ్లీ చూడలేదు శ్రద్ధా కపూర్. ఇప్పుడు అల్లు అర్జున్ లోకేష్ మూవీకి సంతకం చేస్తారన్నది ముంబై న్యూస్. ఇటు కియారా కూడా సౌత్ తో టచ్ లో ఉంటూనే ఉంటారు. యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ లో నటిస్తున్నారు కియారా. ఎలాగైనా సౌత్ లో మంచి సక్సెస్ చూడాలనే ఎయిమ్ తో ఉన్నారు. మంచి అవకాశం వస్తే నేను కూడా సినిమా చేయడానికి రెడీ అంటున్నారు ఆలియా. ఆల్రెడీ వరుస ప్రాజెక్టులతో సౌత్ లోనే తిష్ట వేసేశారు జాన్వీ కపూర్. యానిమల్ బ్యూటీ చేస్తున్న స్పిరిట్ కోసం బాలీవుడ్ జనాలతో పాటు మన వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఇలా నార్త్ భామలో ఆడపదడప సౌత్ ప్రాజెక్టుల కోసం బ్యాక్ ప్యాక్లు సిద్ధం చేసుకుంటూనే ఉన్నారన్నమాట. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.